వెనుక డీటెయిల్స్ చూద్దాం. మావోయిస్టుల ప్రస్థానం చివరి అంకానికి చేరింది. మావోయిస్ట్ టాప్ లీడర్ లొంగుబాటుతో డెడ్లైన్ ముగియనుంది. ఇప్పటికే మావోయిస్ట్ లీడర్ గణపతి ఢిల్లీకు చేరుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో గణపతి లొంగిపోనున్నారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఎదుట తెలంగాణ పోలీసు ఉన్నతాధికారులు గణపతిని ప్రవేశపెట్టనున్నారు. యాభై ఏళ్ల పాటు మావోయిస్టు ఉద్యమాన్ని నడిపిన గణపతి లొంగుపాటుతో మావోయిస్టు అగ్రనాయకత్వం ముగిసింది. వృద్ధాప్యం, అనారోగ్య కారణాలతో గణపతి లొంగిపోనున్నారు. గణపతి అసలు పేరు ముప్పాళ్ల లక్ష్మణరావు. 2018లో ప్రధాన కార్యదర్శి పదవి నుండి వైదొలిగిన గణపతి మావోయిస్టు నెట్వర్క్ విస్తరణలో కీలక పాత్ర పోషించారు. 1949లో ఉమ్మడి కరీంనగర్ జిల్లా బీర్పూర్లో జన్మించారు. 1970లో రైతు పోరాటాలు, జగిత్యాల జైత్యయాత్ర పోరాటం కూడా చేశారు. ఇక నక్సల్ ఉద్యమంలో కొండపల్లి సీతారామయ్య తరువాత ఆ స్థాయి లీడర్గా గణపతికి గుర్తింపు వచ్చింది. మావోయిస్టుల ప్రస్థానం చివరి అంకానికి చేరింది. మావోయిస్ట్ టాప్ లీడర్ లొంగుబాటుతో డెడ్లైన్ ముగియనుంది. ఇప్పటికే మావోయిస్ట్ లీడర్ గణపతి ఢిల్లీకు చేరుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో గణపతి లొంగిపోనున్నారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఎదుట తెలంగాణ పోలీసు ఉన్నతాధికారులు గణపతిని ప్రవేశపెట్టనున్నారు. 50 ఏళ్ల పాటు మావోయిస్టు ఉద్యమాన్ని నడిపిన గణపతి లొంగుబాటుతో మావోయిస్ట్ అగ్ర నాయకత్వం ముగిసింది. వృద్ధాప్యం, అనారోగ్య కారణాలతో గణపతి లొంగిపోనున్నారు. గణపతి అసలు పేరు ముప్పాళ్ల లక్ష్మణరావు. 2018లో ప్రధాన కార్యదర్శి పదవి నుండి వైదొలిగిన గణపతి మావోయిస్టు నెట్వర్క్ విస్తరణలో కీలక పాత్ర పోషించారు. 1949లో ఉమ్మడి కరీంనగర్ జిల్లా బీర్పూర్లో జన్మించారు. 1970లో రైతు పోరాటాలు, జగిత్యాల జైత్రయాత్ర ద్వారా పోరాటం చేశారు. ఇక నక్సల్స్ ఉద్యమంలో కొండపల్లి సీతారామయ్య తర్వాత ఆ స్థాయి లీడర్గా గణపతికి గుర్తింపు వచ్చింది. మావోయిస్టుల ప్రస్థానం చివరి అంకానికి చేరింది. మావోయిస్ట్ టాప్ లీడర్ లొంగుబాటుతో డెడ్లైన్ ముగియనుంది. ఇప్పటికే మావోయిస్ట్ లీడర్ గణపతి ఢిల్లీకి చేరుకున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుత డీటెయిల్స్ అందించడానికి మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ సిద్ధంగా ఉన్నారు. కళ, చందు, ఒక బిగ్ బ్రేకింగ్ అని చెప్పవచ్చు. దాదాపు మావోయిస్ట్ కి సంబంధించినటువంటి డెడ్ లైన్ మార్చి 31న ఏదైతే ఉందో ఇందులో భాగంగా చాలా మంది మావోయిస్టులు ఇప్పటికే కూడా లొంగిపోవడము, చాలా మంది ఏదైతే ఇక్కడ అంటే కీలకమైనటువంటి వ్యక్తులు అటు పోలీసులకు లొంగిపోయినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. డేట్ అంటే దాదాపు మార్చి 31వ తేదీ చివరి దశకు చేరుకున్నటువంటి సమయం ఒకవైపు, మరొక వైపు చాలా కీలకమైనటువంటి నేతలు కూడా గత వారం కూడా లొంగిపోయినటువంటి ఘటన మరొక వ్యక్తి అంటే కీలకంగా అటు మావోయిస్టు ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి గణపతి పోలీసుల ఎదుట అంటే ఇక్కడ ఎన్ఐఏకి సంబంధించినటువంటి జాతీయ దర్యాప్తు సంస్థ తెలంగాణ పోలీసులకు సంబంధించినటువంటిది వారం రోజుల క్రితమే ఇక్కడ ఢిల్లీలో ఇక్కడే అంటే కీలకంగా లొంగిపోయే దిశగా కూడా అడుగులు వేసినట్లు, దానికి అనుగుణంగా తెలంగాణ ముఖ్యమంత్రి ఇటు సీఎం రేవంత్ రెడ్డి నేరుగా ఢిల్లీకి రావడము, కీలకమైనటువంటి భేటీ కొద్దిసేపటి క్రితంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆధ్వర్యంలో జరిగినటువంటిది. మనం చూస్తున్నటువంటి విజువల్స్ ఏదైతే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఇంటి నివాసం నుంచి ఏదైతే సమావేశం అనంతరము సీఎం రేవంత్ రెడ్డితో పాటు అటు
గణేష్ అంటే అలియాస్ గణేష్ కూడా భేటీ అయ్యి లొంగిపోయే దిశగా కూడా చర్చలు అంటే దీనికి ఒక కీలకమైనటువంటి సమావేశం జరిగినట్లు కూడా మనకు తెలుస్తుంది. దీనికి సంబంధించినటువంటి కొద్దిసేపు క్రితంగానే ప్రెస్ రిలీజ్ కూడా విడుదల చేస్తామంటూ కూడా తెలంగాణ ప్రభుత్వము కీలకమైనటువంటి ప్రకటన చేసింది. ఈ సమావేశంలో ఆయనకి ఇప్పటికే కూడా దాదాపు ₹1 కోటి బహుమతి కూడా ఏదైతే అంటే తన సమాచారాన్ని ఇచ్చినటువంటి వారికి కూడా ₹1 కోటి బహుమతిని కూడా అటు ప్రభుత్వం కూడా కీలకంగా ప్రకటించినటువంటి ఒక సందర్భము. అయితే తన అనారోగ్య రీత్యా వయసు రీత్యా ఇప్పుడు 76 సంవత్సరాలు అతడు తెలంగాణకు సంబంధించినటువంటి అనేక మావోయిస్టులకు అనుకోవచ్చు, ఊహరచన అనుకోవచ్చు, రాజకీయ పరంగా కూడా ముందుకు వెళ్లే విధంగా దాదాపు 4 దశాబ్దాల పాటుగా కూడా ఈయన మావోయిస్ట్ లో ఉన్నటువంటి కీలకమైనటువంటి వ్యక్తి. ఈ రోజు ఢిల్లీ వేదికగా కూడా ఏదైతే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆధ్వర్యంలో ఇటు సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఇక్కడ కీలకంగా లొంగిపోయే దిశగా అడుగులు వేస్తున్నారు. దీనికి సంబంధించినటువంటిది భేటీ కూడా కొద్దిసేపు క్రితంగా ముగిసింది. దీనికి సంబంధించినటువంటిది కీలకమైనటువంటి అప్డేట్ కూడా మరికొద్ది సేపట్లో కూడా వెలువడనుంది. అయితే ఈ సమావేశంలో తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి తర్వాత ఎస్ఐటి ఐజీ సుమతి దాదాపు వారం రోజుల నుంచి కూడా ఇటు ఢిల్లీలోనే ఉన్నటువంటిది. ఇక్కడ అంటే ఎప్పుడైతే మనకు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి చేరుకొని తర్వాత అటు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో సమావేశం అయ్యేటటువంటి వరకు కూడా ఎలాంటిది కూడా ఇక్కడ మావోయిస్టు అలియాస్ గణపతి లొంగిపోతున్నాడు అన్నటువంటి సమాచారాన్ని కూడా ఎక్కడా కూడా లీక్ చేయలేదు. ఏదైతే సమావేశం అనంతరము అందరూ కూడా రాజ్యసభకు సంబంధించినటువంటి అంశంపైనే సీఎం రేవంత్ రెడ్డి టూర్ అనుకున్నారు. కానీ ఎప్పుడైతే కేంద్ర హోంశాఖ మంత్రి సమావేశానికి లోపలికి వెళ్లిన తర్వాత దీనికి సంబంధించినటువంటిది కీలక పోలీసు విభాగానికి సంబంధించినటువంటి అధికారులను వచ్చి ఇటు అలియాస్ గణపతికి సంబంధించినటువంటిది అప్డేట్ అక్కడ లోపలికి వెళ్లి సమావేశం అయ్యాకనే ఈ సమాచారాన్ని బయటికి చెప్పడం జరిగింది. కానీ మొత్తం మీద మాత్రము మావోయిస్టు ఏదైతే డెడ్ లైన్ అంటే మావోయిస్టులను ఇటు ఛత్తీస్గఢ్ కావచ్చు, ఇటు మనకు తెలంగాణ తర్వాత ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్ ఈ ప్రాంతాల్లో ఉండేటటువంటి మావోయిస్టులకు మాత్రం చాలా గట్టి దెబ్బ. చాలా మటుకు లొంగిపోయినటువంటి సమాచారం కూడా మనకు అందుతూ ఉంది. ఏదైతే సమావేశం అనంతరం కూడా ఇప్పుడు మరికొద్ది సేపట్లో కీలకమైనటువంటి అప్డేట్ రానుంది. కానీ చాలా కీలకంగా మావోయిస్టు దాదాపు 31st ఏదైతే ఎండింగ్ ఏదైతే ఉందో డెడ్ లైన్ ఉందో అంతకన్నా ముందుగానే మావోయిస్టుల అంటే పూర్తిగా కూడా వారి సామ్రాజ్య అన్ని మాత్రము అంటే వారి సామ్రాజ్యానికి సంబంధించినటువంటిది అనుకోవచ్చు, మావోయిస్టులకు సంబంధించినటువంటి అనుచరులు మరికొంతమంది కూడా లొంగిపోయేటటువంటి అవకాశం కూడా ఉంది. కానీ కీలక నేత లొంగిపోవడం అన్నది మావోయిస్టు కి చాలా గట్టి దెబ్బ అని చెప్పవచ్చు. రైట్ కళ, థ్యాంక్ యూ. అమిత్ షాతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం ముగిసింది. దాదాపు గంట పాటు పలు అంశాలపై సీఎం చర్చించారు. సీఎం వెంట డీజీపీ శివధర్ రెడ్డి కూడా ఉన్నారు. మావోయిస్టు అగ్రనేత గణపతి లొంగుపాటుపై కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో చర్చించినట్లు సమాచారం.